ఒక ఆవిడ ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు లేకంట భయంతో బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందంటండి. ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు లేదు. ఇంట్లో ఉన్నవారు ప్రార్థన చేస్తే ఊరుకోరు, ఎవరైనా వింటే ప్రార్థన చేస్తే ఊరుకోరు. అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందో తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి ఆ ట్యాప్ విప్పి ఆ నీళ్లు పడతా ఉంటుంటే ఆ సౌండ్లో, ఆ మోతలో ఈమె ప్రార్థన బయటికి వినపడుకోకుండా తండ్రి నాయన అంటూ ఆ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజున ప్రార్థన చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నా ప్రార్థనేగా చేసుకోకపోతే ఏమైందిలే, ప్రార్థనేగా చేయకపోతే ఏమైందిలే, ప్రార్థనకేగా వెళ్ళకపోతే ఏమైందిలే అని మనం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు మనమే ఏర్పరచుకుంటున్నాం, మనమే సరిహద్దులు ఏర్పరచుకుంటున్నాం, మనమే దేవునికి దూరంగా జీవిస్తున్నాం. కానీ ఆ పరిస్థితులు మనం చూస్తే వారు ప్రార్థించడానికి వీలు లేదు. యూదులకు భయపడిపోతున్నారు. బయటికి వెళితే ఏమవుతుందో, యేసుక్రీస్తుని చంపినట్టు మమ్మల్ని చంపేస్తారు, బయటికి వెళితే ఏమవుతుందో, మా ప్రాణాలు పోతే అనుకున్నారు. కానీ ఒక దినాన్ని అంటారు, మేము సాక్షులం, ఆయన మీరు చంపారు, మేము సాక్షులం, ఆయన తిరిగి లేచాడు, మేము సాక్షులం, ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మేము సాక్షులం. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎలా వచ్చింది ధైర్యం? అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. మేడ గదిలో వారుండి కూడి ఉన్నటువంటి గదిలో వెలుగు నింపబడింది, అగ్ని నాలుకలు విభాగింపబడాయి, ఒక్కొక్కరు ఆత్మచేత నింపబడ్డారు, ఒక్కొక్కరు అగ్ని నాలుకల చేత విభాగింపబడిన అభిషేకం చేత పొందుకున్నారు. అప్పుడు ఆత్మ ఒక్కొక్కరిలో ధైర్యపరిచి ఆత్మ వచ్చి, చంపుతారా అయినా పర్వాలేదు, నా దేవుని కోసం చనిపోతాం,